ఫ్రెండ్స్ మనలో చాలామంది ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫోన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక్క తప్పును మాత్రం రిపీట్ చేస్తూ ఉంటారు. అదేంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి సూట్ అవ్వనటువంటి ఫోన్ని కొనుక్కొని దాని తర్వాత బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు ఒక ఫోన్ని కొనుక్కోబోయే ముందు ఎస్పెషల్లీ 2026 రాబోతుంది ఒక నెలలో 26లో మనం ఒక ఫోన్ని కొనుక్కునేటప్పుడు ఎటువంటి ఫీచర్స్ ఉన్న ఫోన్ తీసుకుంటే మనం ఫోన్ కొనుక్కున్న తర్వాత బాధపడము, అటువంటి మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా చెప్తాను. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీరు ఒక మొబైల్ కొనుక్కున్న తర్వాత అస్సలు బాధపడరు అన్నట్టు. అయితే మనలో చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఓన్లీ ప్రాసెసర్ మాత్రం ఫాస్ట్గా ఉంటే, లేటెస్ట్ జనరేషన్ ఉంటే మొబైల్ ఫాస్ట్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది అన్ని విధాలా కరెక్ట్ కాదు. అయితే మన మొబైల్ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేసేవి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రాసెసర్ అనుకున్నాం కదా, ప్రాసెసర్ అంటే జీపీయూ, సిపియూ, ఎన్పియూ ఇదొకటి. నెక్స్ట్ది స్టోరేజ్ స్పీడ్ లేదా స్టోరేజ్ టైప్. సో దానిలో మనకు యూఎఫ్ఎస్ 4.0, ఎన్విఎంఈ, ఎక్స్ సిరీస్ లాంటి స్టోరేజ్ స్పీడ్ అయితే ఉండాలి. దీంతో పాటే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుండాలి. ఇవన్నీ ప్రాపర్గా లేకపోతే ఏమవుద్ది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ టైప్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, యాప్స్ అనేవి స్లోగా ఉంటాయి. అలానే ర్యామ్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, యాప్ యొక్క లోడింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ప్రాపర్గా లేదనుకోండి, హీటింగ్ అండ్ ల్యాగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పిక్సెల్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్ అనేది అంత టాప్ నాచ్ ఏమి ఉండదు. కాకపోతే దానిలో ఉన్న సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కారణంగా కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మొబైల్ యొక్క యూఐ అనేది బాగుంటుంది. అందుకోసం ఎప్పుడైనా సరే ఫోన్ కొనుక్కునేటప్పుడు ఓన్లీ ప్రాసెసర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాకుండా ఇంతకుముందు నేను చెప్పిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి కొత్తగా మార్కెట్లోకి ఏ ఫోన్ వస్తే అది మంచి ఫోన్ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు మార్కెట్లో కొత్త ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా, సో దాంట్లో ఇప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొంచెమే ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఒక 5% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కావచ్చు, బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే ఒక 3% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కావచ్చు. అంతేగాని మొత్తం మీకు డ్రాస్టికల్లీ పెద్ద ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం కనిపించవు. ఆల్మోస్ట్ డిస్ప్లే కూడా మనకు సేమే ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 17 ప్రో లేకపోతే ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 16 సిరీస్ సంబంధించిన రేట్స్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి. సో జనరల్ చాలా మంది ఐఫోన్ 17 సిరీస్ కొత్తగా లాంచ్ అయింది అని చెప్పేసి దీని అనుకుంటూ ఉంటారు. కాకపోతే కొంచెం తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఐఫోన్ 16 సిరీస్ మొబైల్ తీసుకున్నారనుకోండి, అవి మనకు చాలా తక్కువకు వస్తాయి. అంతేకాకుండా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ లాగా మారిపోతాయి. ఇప్పుడు నేను ఐఫోన్ 16 ప్రో కొనుక్కున్నప్పుడు 1,20,000 రూపాయలు ఉండే. కాకపోతే రీసెంట్గా అదే మొబైల్ అనేది 86,000కు కూడా దొరికింది. సో నేను తీసుకున్న 6 నెలల్లోనే ప్రైస్ అనేది భారీగా డ్రాప్ అయిపోయింది. సో అలా మనం లాంచ్ అయిన కొత్త మొబైల్ అనేది తోపు మొబైల్, పాత మొబైల్ అనేది మంచి ఉండదు అనుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో గురించి మాట్లాడినట్టయితే దీంతో కంపేర్ చేస్తే 16 ప్రోకి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఇప్పుడు దీనిపైన ఈజీగా స్క్రాచెస్ పడుతున్నాయి, దానిపైన అంత ఈజీగా స్క్రాచెస్ పడట్లేదు. ప్లస్ కెమెరా క్వాలిటీలో కూడా మీకు అంత చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఏం కనిపించవు. సో ఇప్పుడు త్వరలోనే మనకు OnePlus 15 సిరీస్ రాబోతుంది కదా, సో అది వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ OnePlus 13 సిరీస్ సంబంధించిన ప్రైజెస్ అనేవి తక్కువ అయిపోతాయి. 13R అయినా అవైనా అటువంటి వాటిని కొనుక్కుంటే డబ్బులు సేవ్ అవుతాయి. దీంతో పాటే నేను చెప్పదలుచుకునేది, లేకపోతే ఇక్కడ ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే కొత్తగా వచ్చింది అంతా బెస్ట్ ఏం కాదు, పాత దాంట్లో కూడా మనకు మంచి ఆప్షన్స్ దొరుకుతాయి. సామ్సంగ్ S25 అల్ట్రా వచ్చినప్పుడు S24 అల్ట్రా ప్రైస్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో అటువంటిప్పుడు దాన్ని కూడా మనం పర్చేస్ చేసుకుంటే అక్కడ మనకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, ప్లస్ తక్కువ రేటు కూడా వస్తుంది. మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి ఎక్కువ బ్యాటరీ ఉంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది మనకు అన్ని వేళలా కరెక్ట్ అవ్వదు. ఇక్కడ మనకు రియల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది డిస్ప్లే రిఫ్రెష్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది, చిప్ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది, సాఫ్ట్వేర్ పవర్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, బ్యాటరీ కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 6000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ మనం కొనుక్కున్నాం అనుకోండి, కొనుక్కున్నప్పుడు బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఒక సంవత్సరం దాటిన తర్వాత దానిలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవన్నీ రాలేదనుకోండి, వాటన్నిటిని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయలేదనుకోండి, సో అటువంటిప్పుడు మీ దగ్గర ఎంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ ఉన్నా సరే మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వలేవు. ఇప్పుడు మనం 2025 గురించి మాట్లాడినట్టయితే సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ని అయితే వాడుతున్నారు. సో దీనిలో మనకు డిగ్రేడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ లోగోలో మాయలో పడకండి. చాలామంది ఈ లోగోలు చూపించడానికి మాత్రమే మొబైల్ కొనుక్కుంటూ ఉంటారు. దానిలో ఉన్న ఫీచర్స్ అనేవి వాళ్ళకి యూజ్ అవుతాయా, యూజ్ అవ్వవా, డే టు డే లైఫ్ యూజ్లో వీటిని ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది పట్టించుకోరు. సో అటువంటిప్పుడు డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి మాట్లాడితే ఒకవేళ నా టెక్ ఛానల్ కాకపోయి ఉంటే నేను ఈ 17 ప్రో మొబైల్ని కొనుక్కునే వాడినే కాదు, 16 ప్రో తోటే అడ్జస్ట్ అయిపోయామని. కాకపోతే ఇప్పుడు టెక్ ఛానల్ కాబట్టి మీలో చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి దానికోసం అయితే అప్గ్రేడ్ అవ్వాల్సి వచ్చింది. అట్లా అని చెప్పేసి ఐఫోన్ వేస్ట్ అని కాదు, దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసినట్టయితే
చాలా రకాల మంచి మంచి వీడియోస్ని చేయొచ్చు. చాలామంది మూవీసే ఇస్తున్నారు దీంతోటి. సో అలా మన అవసరాలకు తగ్గట్టు యూజ్ అయితే పర్లేదు గానీ, అలా కాకుండా ఓన్లీ లోగోని దృష్టిలో పెట్టుకొని లక్షలు ఖర్చు చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో రాయండి. మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి అసలు మనం ఫోన్ ఏ పర్పస్ కోసం కొంటున్నాము అనేది తెలియకపోవడం. యాక్చువల్లీ ఇది మిస్టేక్ నెంబర్ 1లోనే పెట్టుకోవాలి. చాలామంది మొబైల్ ఫోన్ అయితే కొనుక్కుంటారు. కాకపోతే ఆ ఫోన్లో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది క్లారిటీ ఉండదు. ఎవరో పక్కోళ్ళు కొనుక్కున్నారనో, ఎవరో సజెషన్ ఇచ్చారని చెప్పేసి మొబైల్ ఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే ఇది కరెక్ట్ కాదు. అంటే మన యూసేజ్ని బట్టి మనం మన బడ్జెట్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీకు 30,000 ఫోన్ సరిపోద్ది. అటువంటప్పుడు ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. అలానే కొన్ని సార్లు మీకు 50,000 ఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మీరు 15,000 ఫోను, 20,000 ఫోను కొనుక్కొని అరే ఇది నాకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి వేరే ఫోన్ కొనుక్కుంటే బాగుండు అని చెప్పేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. సో అలా మనం బాధపడొద్దు అంటే ఫస్ట్ మనం ఆ ఫోన్ యూజ్ చేసి ఏం చేయాలనుకుంటున్నాము అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫోన్లో సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు, కాల్స్ మాట్లాడుతూ ఉంటారు అంతే. దానికి మించి గేమింగ్ చేయడం, రెండరింగ్ చేయడం ఇటువంటివి ఏం చేయరు. అటువంటి వాళ్ళు 20,000 లోపు లేదా 15,000 దగ్గరలో ఉన్న ఫోన్ కొనుక్కున్నా సరిపోద్ది. కొంతమంది కెమెరా యూజ్ చేయడానికి ప్లస్ వ్లాగింగ్ చేయడానికి, అంతేకాకుండా దానిలో మన హెచ్డిఆర్ కంటెంట్ని రికార్డ్ చేయడానికి, స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో అటువంటి అవసరాలు ఉన్న వాళ్ళు iPhone 16 Pro కొనుక్కున్నా పర్లేదు, మన వివోకి సంబంధించిన X200, X100 లేకపోతే మన వివోకి సంబంధించిన ఫోన్స్ మంచి స్టెబిలైజేషన్ ఇచ్చేసి 4Kలో రికార్డ్ చేసేసి మంచి FPSలో రికార్డ్ చేసే ఫోన్స్, వాయిస్ని క్లారిటీగా రికార్డ్ చేయగలిగే ఫోన్స్ ఇటువంటివి ఉంటే బాగుంటుంది. అలానే చాలామంది గేమింగ్ చేయడానికి మాత్రమే ఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు iPhone కొనుక్కోవచ్చు, లేదా మన IQకి సంబంధించిన ఫోన్స్ అనేవి ఎస్పెషల్లీ గేమింగ్ కోసం డిజైన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాక్ సిరీస్కి సంబంధించిన ఫోన్స్ ఉంటాయి అసూస్లో, సో అవి కొనుక్కోవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళకు గేమింగ్కి సంబంధించిన ఫోన్స్ కావాలి కాబట్టి దానిలో స్పెషల్ ట్రిగర్స్ ఉంటాయి. హై ఎఫ్పిఎస్లో గేమింగ్ చేసుకోవచ్చు, మొబైల్స్ అనేవి హీట్ అవ్వవు, కూలింగ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ గేమింగ్ ఫోన్ డిజైన్ చేస్తారు. దాంతోపాటు కొంతమంది ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఇంపార్టెంట్ కాల్స్ కావాలనుకోండి, ఒక్క కాల్ కూడా మిస్ అవ్వద్దు, బిజినెస్ పని మీద వెళ్తున్నాము అనుకునే వాళ్ళు శాటిలైట్ SOS ఉన్న ఫోన్ కొనుక్కుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Pixel 10లో శాటిలైట్ ఎడిషన్ ఫోన్ దొరుకుద్ది. దాన్ని తీసుకున్న అనుకోండి, ఏ ఏరియాలోకి వెళ్ళినా సరే మనకు కాల్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి చాలా ఈజీగా. దీంతో పాటు చాలామంది ఒక్క ఫోన్ కొనుక్కొని ఎక్కువ టైం వాడాలి అనుకుంటూ ఉంటారు. ఒక 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాడాలనుకుంటూ ఉంటారు. అటువంటిప్పుడు మనకు అప్డేట్స్ అనేవి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ S25 Ultra లేకపోతే సామ్సంగ్ సంబంధించిన ఫోన్స్ తీసుకుంటే S25 అటువంటి ఫోన్ తీసుకున్నా, లేకపోతే ఈ మధ్య తక్కువ బడ్జెట్లో తీసుకున్న ఫోన్ అయినా సరే 7 సంవత్సరాల వరకు వీళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. ఓకే, తక్కువ బడ్జెట్లో తీసుకున్న ఫోన్స్ అనేవి అంత ఎక్కువ కాలం పాటు నడవాయి అనుకోండి, ఎందుకంటే దానిలో మనకు ప్రాసెసర్ అనేది తక్కువ ఇస్తారు. అలా కాకుండా ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి చాలా ఎక్కువ కాలం నడుస్తాయి. 7 years పాటు అప్డేట్స్ కూడా అవి తట్టుకోగలుగుతుంటాయి. ఎస్పెషల్లీ ఐఫోన్స్ కూడా చాలా ఎక్కువ కాలం పాటు మేజర్ అప్డేట్స్ పొందుతుంటాయి కాబట్టి దీన్ని కూడా మనం 4-5 సంవత్సరాల పాటు ఆరంగా వాడుకోవచ్చు. సో అలా మన పర్పస్ని మనం డిసైడ్ చేసుకుంటే మనం తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. కొంతమంది ఓన్లీ మా మొబైల్ అనేది హ్యాక్ అవ్వద్దు, మా మొబైల్ అనేది సెక్యూర్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఐఫోన్ తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఐఫోన్ హ్యాక్ అవ్వదు అంటే ఐఫోన్ కూడా హ్యాక్ అవుద్ది. కాకపోతే కంపేరింగ్ టు ఆండ్రాయిడ్ డివైజెస్ మనకేమవుద్ది, దీనిలో అడ్డమైన యాప్స్ని అది ఇన్స్టాల్ చేయనిది. అదే మన ఆండ్రాయిడ్ గురించి మాట్లాడితే ఏ యాప్ పడితే యాప్ని ఇన్స్టాల్ చేసుకునే పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది హ్యాకింగ్కి గురయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ. కాబట్టి సెక్యూరిటీ పర్పస్ కోసం మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు సామ్సంగ్ మొబైల్ కూడా తీసుకోవచ్చు. హై ప్రయారిటీ మాత్రం ఐఫోన్స్కి ఉంటుంది. దీంతో పాటే మన 2026లో చాలా మొబైల్స్ అనేవి ఆన్ డివైస్ ఏఐ తోటి రాబోతున్నాయి. మనందరూ తెలిసిందే ఇప్పుడు ఏఐ అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో. రానున్న 4-5 సంవత్సరాలలో ఎక్కడికో వెళ్ళిపోద్ది ఏఐ అనేది. సో ఇప్పటికే మనం ఏం చేస్తున్నాం, ఫొటోస్ని క్యాప్చర్ చేసేస్తే దానిలో ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం, లేకపోతే బోకే ఎఫెక్ట్ని పెంచడం, దీంతోపాటు అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని తీసేయడం, ఇంకా చాలా రకాల పనులను ఏ యూజ్ చేసి చేస్తున్నాం కదా. వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంకా చాలా రకాల పనులు ఉన్నాయి. కాకపోతే ఇవి రానున్న రోజులలో ఇంకా ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి మనం ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు దానిలో ఏ ఎనేబుల్ చిప్ ఉందా లేదా, ఎస్పెషల్లీ మనం డబ్బులు ఎక్కువగా పే చేస్తున్నప్పుడు మాత్రం ఈ ఫీచర్స్ ఉన్నాయా లేదా చూసి తీసుకుంటే మనకు బాగుంటుంది. దీంతో పాటు రిలయబిలిటీ స్కోర్ అండ్ సర్వీస్ నెట్వర్క్ అని ఉంటుంది. అంటే మనం మొబైల్ కొనుక్కున్న తర్వాత అది పాడైపోయింది అనుకోండి, దాన్ని రిపేర్ చేయించడానికి అయ్యే ఖర్చు అనేది ఎంత ఉంటుంది అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఒక మొబైల్ కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా సామ్సంగ్ S23 Ultra మొబైల్ అనేది పగిలింది స్క్రీన్. దానికోసం నేను 20,000 రూపాయలు పే చేయాల్సి వస్తుందని చెప్పేసి ఏం చేశాను అంటే, ఆల్రెడీ దాన్ని ఒక సంవత్సరం నుంచి వాడుతున్నాను కాబట్టి దాన్ని రిపేర్ చేయించకుండానే స్క్రీన్ని అమ్మేయాల్సి వచ్చింది. రీజన్ ఏంటి అంటే దాని డిస్ప్లే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అదే మనము వేరే బ్రాండ్స్ గురించి కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉంది. ఒకవేళ మనం అఫోర్డ్ చేయగలుగుతాము అనుకున్నప్పుడు మనము ఇట్లా సామ్సంగ్ S25 అల్ట్రాలు ఐఫోన్లు తీసుకోవచ్చు. అలా కాకుండా మనం అఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు మాత్రం ఇన్ ఫ్యూచర్ మొబైల్ పాడైపోయినా డ్యామేజ్ అయిపోయినా మనకు అన్ని డబ్బులు లేవు అనుకుంటే
తక్కువ బడ్జెట్ ఉన్న మొబైల్ తీసుకోవడమే బెస్ట్. అంటే దేని రిపేర్ కాస్ట్ అనేది తక్కువ ఉంటే దాన్ని తీసుకోండి. ఏ సర్వీస్ సెంటర్ అనేది దగ్గర ఉంటుంది, ఏ సర్వీస్ సెంటర్కి వెళ్తే మన జేబు ఖాళీ అవ్వదు అనేది దృష్టిలో పెట్టుకొని ఒక మొబైల్ కొనుక్కోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎప్పుడైనా సరే ఒకటే ఛానల్లో వచ్చే మొబైల్ రివ్యూలు చూసి మొబైల్ని కొనుక్కోకండి. ఒక 4-5 ఛానళ్ళను కంపేర్ చేసిన తర్వాత మాత్రమే మనం ఒక మొబైల్ని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రాండ్స్ అనేవి చాలా ఎక్కువగా ప్రమోషన్ చేయించుకుంటూ ఉంటాయి, లక్షల కొద్ది డబ్బులు ఇచ్చి మరి. సో అందుకోసమే ఒకటే ఛానల్ని నమ్మి మొబైల్ని కొనుక్కోకండి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.